తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. ఆమెన్. మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నాను నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం వాక్యాలను వెతికి ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతిసారి దేవుడు మనకు తోడేండి కాపాడి నడిపించును గాక. మరియు ఈ వాక్యం ద్వారా మనం జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానం సువార్త నిమిత్తం ఉపయోగించాలని, ఆయన నిమిత్తం మనం సాక్షులుగా మారాలని, సాక్ష్యం కలిగిన జీవితం మనం కలిగి మన జీవితాల్లో జీవించాలని కోరుకుంటూ ఈ దిన ధ్యానంలోకి మనం అడుగు పెడతాం ప్రియులారా. అయితే దిన ధ్యానంలోకి మనం వెళ్ళే ముందు ఒక చిన్న మాట కనుక మీతో పంచుకున్నట్టయితే, దేవుడు మాకు అందించిన ఉచిత కృప ఏదైతే ఉందో, అంటే క్రీస్తు పరిచయ ఛానల్ వాక్యం చెప్పడం కానివ్వండి, మీకు కమ్యూనిటీ పోస్టులు అందించడం కానివ్వండి, ఈ ఒక్క ఉచిత కృప మాకు దేవుడు అనుగ్రహించింది ఉచితంగా. కాబట్టి మేము దీన్ని మీకు ఉచితంగానే పంచాలని ఆశపడుతున్నాం ప్రియులారా. మాకు వేరే ఛానళ్ళు కానివ్వండి, వేరే డెనామినేషన్లు కానివ్వండి, వేరే టీములు కానివ్వండి ఏమీ లేవు. ఈ క్రీస్తు పరిచర్య అన్నది ఈ పరిచర్య ఇద్దరితోనే మొదలైంది. అంటే నేను, మా అన్న, మా ఇద్దరితోనే మొదలైంది. దీంట్లో ఈ ఒక్క ఛానల్ నిమిత్తం ఏదైతే మిమ్మల్ని ఒక్క రూపాయి అడిగేది ఉండదు. మీ నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం మేము కోరుకోం. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఉచితంగా నిలబెట్టాడు కాబట్టి ఉచితంగానే ఈ సేవను మేము పంచేదానికి ప్రయత్నం చేస్తాం. కానీ మీ దగ్గర నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం కానివ్వండి, ₹1 కానివ్వండి మాకు వద్దు. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వివేకము కలిగి జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. మరి దిన ధ్యానంలోకి మనం అడుగు పెట్టినట్లయితే, నీవు ఎక్కడ పడిపోయావో అక్కడే నిలబెడతాడు. నీవు ఎక్కడ పడిపోయావో అక్కడే నిలబెడతాడు. ప్రాముఖ్యము వహించిన విషయం ఏంటంటే పశ్చాత్తాపం. మన జీవితంలో మేము పొందిన కష్టాలకి మేము పడిపోతే అక్కడే నిలబెడతాడు అని చెప్పిన దేవుడు, పశ్చాత్తాపానికి ఏం సంబంధం ఉందన్న, పశ్చాత్తాపం ఎందుకు వచ్చింది అని కనుక మీరు అడిగినట్లయితే, మనం మన జీవితంలో ఒక దగ్గర పడిపోయామని అంటే దానికి కారణం ఏంటంటే పశ్చాత్తాపం లేకపోవడం. అనేక పాపాలు మనం చేసినప్పుడు, అనేక దోష క్రియలు మనం చేసినప్పుడు, ఆయనకి వ్యతిరేకంగా మనం చేసిన ఏ పనైనా కూడా పశ్చాత్తాపం కలిగి మనం జీవిస్తే సరే, కానీ పశ్చాత్తాపం లేకపోతే మాత్రం చాలా కష్టం. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గురించి దేవుడు మనకు అనేక సందర్భాల్లో మాట్లాడాలని, ఒక అంశంతో తెలియజేయాలని ఆయన ఆశపడతాడు. అది మనం గనక తెలుసుకుంటే సరే, కానీ తెలుసుకోకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మన క్రైస్తవ జీవితంలో, చాలా ఇబ్బందులు. ఎందుకంటే అది ఇతరుల వాళ్ళ పట్ల నుంచి కానివ్వండి, మన జీవితంలో కానివ్వండి, అది ఎలాగన్నా కానివ్వండి. ఎందుకంటే అపవాది టార్గెట్ చేసేది ఏంటంటే, మారు మనస్సు కలిగిన జీవితం గనక మనం కలిగి లేకపోతే అదే వారి మెయిన్ టార్గెట్. ఇంకా దాంట్లోకి వచ్చి టెస్ట్ చేసుకుని కూర్చుంటాడు, ఎక్కడికి పోడు. నిన్ను తెలుసుకొని నీ దుష్ట మార్గాలన్నీ విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళేదాకా వాడు నీలోంచి వెళ్ళడు, నిన్ను హింసిస్తానే ఉంటాడు. అలాగే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే, మనుషులు ఏమనుకున్న విషయం ఏంటంటే, పశ్చాత్తాపం దేవుడు మాకు అనుగ్రహించలేదు, పశ్చాత్తాపం అనేది దేవుడు మాకు ఇస్తేనే కదా మాకు కలుగుతుంది అని అంటూ ఉంటారు. నేను చాలా దగ్గర విన్నా. పశ్చాత్తాపం అనేది దేవుడు అనుగ్రహించాలి, అది మనం కలిగి జీవించాలి. మనం చేసిన పాపాలు, మనం చేసిన దోష క్రియలు ఇక మీదట అవి కనుక కంటిన్యూ చేస్తున్నట్లయితే, ఆ కంటిన్యూషన్లో ఉండే ఆ ఆత్మ గద్దింపు ఏదైతే ఉంటుందో అది మనకు చెప్తుంది, ఇది తప్పు, నువ్వు చేస్తూనే ఉన్నావు తప్పు, దీన్ని ఆపే, ఇది దేవుని నామానికి వ్యతిరేకమైన పని అని చెప్తా చూసారా, అది గద్దింపు కల హృదయం. ఆ గద్దింపు కల హృదయం మనకు అనేక సందర్భాల్లో తెలియజేస్తుంది ఇది పాపం అని. పాపం చేసిన తర్వాత, ఇది తప్పు అని తెలిసిన తర్వాత కలిగేది పశ్చాత్తాపం. అంతేగాని దేవుడు మనకు అందించడు. దేవుడు మనకు పశ్చాత్తాపం అందిస్తే ఇంక అందరం రక్షింపబడతాం, కానీ ఇంకా పాపాన్ని ఎవరు పాపం అని ఎవరు నమ్మరు. పాపాన్ని మంచిగానే అంటారు అందరూ. కాబట్టి పశ్చాత్తాపం అనేది మనం కలిగి జీవించాలి. ఎందుకంటే మనం దగ్గరుండి చూస్తాం, మనం ఎటువంటి పాపాలు చేస్తున్నాం, మనం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం అనేది విషయం మనకు తెలుసు బాగా, అయినా కూడా చేస్తాం. కాబట్టి ఆ పశ్చాత్తాపం అనేది మనమే పొందుకోవాలి, కానీ దేవుడు అనుగ్రహించేది కాదు. అది మీరు చాలా మంది గుర్తుపెట్టుకోండి. మరి వాక్య ధ్యానాంశంలో కనుక మనం అడుగు పెట్టినట్టయితే, 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం కనుక మనం గమనించినట్లయితే, 7వ అధ్యాయము 14వ వచనము, నా పేరు పెట్టబడి నా జనులు తమ్ము తాము తగ్గించుకొని
ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. ఒక వాక్యం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇక్కడ మనకి ఏం తెలియజేస్తున్నాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు అని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆయన పేరు పెట్టబడిన జనులు అంటే మనందరికీ యెహోవా దేవుడు అని పేరు పెట్టిన అర్థమా? కాదు. తెలియజేయాల్సిన విషయం ఏంటంటే నా పేరు పెట్టబడిన అంటే ఆయన అనేక సందర్భాల్లో మనల్ని నీతిగా జీవించమని చెప్తాడు. నీతిగా జీవించండి, నీతిగా బతకండి అని చెప్తాడు మనందరికీ. అని చెప్పినప్పుడు మనం నీతిగా జీవించామంటే ఆయన బిడ్డలం అవుతాం. అంటే ఆయన పేరు పెట్టబడి ముందు కొనసాగిపోతున్న వారం అవుతాం మనం. అదే యేసుక్రీస్తు. అది ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇది పాత నిబంధన కాబట్టి ఒక సందర్భాన్ని తగినట్టు చదవడానికి కుదరదు. అక్కడ ఏది ఉందో దాన్ని చదివి చెప్పేదానికి కుదరదు. పాత నిబంధనలో ఎలాగ ఉంటుందంటే ఒక వచనానికి 1,00,000 అర్థాలు వస్తాయి. 1,00,000 అర్థాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ధ్యానించండి. ప్రార్థన చేస్తూ గనక పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్క అర్థమవుతుంది. ఇక్కడ దేవుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే నా పేరు పెట్టబడిన నా జనులు అంటే నీతిగా బ్రతికిన ప్రతి ప్రజలు కూడా ఆయన ప్రజలు అని ఆయన ఎక్కడ ప్రస్తావించడం జరిగింది ప్రియులారా. మరి ఇంకా కనుక చదివినట్లయితే తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల. ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే మొట్టమొదట ఆయన చెప్పిన మాట ఏంటంటే నీతిగా జీవించండి అంటే ఆయన పేరు పెట్టబడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా. దానికి అర్థం ఏంటంటే నీతిగా జీవించిన నా ప్రజలు. నీతిగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రజలమై ఉంటాం. ఆయన ప్రజలమై ఉన్నప్పుడు మనం ఏం సమయాల్లో పడిపోతామో తెలుసా? మనం ఏ ఒక్క శోధనకి పడిపోతామో తెలుసా? మనం ఎటువంటి శ్రమకు తాళలేక ఆయనకి మొర పెడతామో తెలుసా? అది ఇక్కడ వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటనంటే తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. మనల్ని నీతిగా జీవిస్తున్నాం కాబట్టి మనం చేయాల్సిన రెండో పని ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసిన ఎడల ఆయన మనకు కనబడాలి, మనకు ఒక ప్రత్యుత్తరం ఇవ్వాలి అని ఆశపడతాడు. దేవుడు మన ఎడల ఆశ కలిగి జీవిస్తాడు. ఆ విషయం చాలా మంది తెలుసుకోవాలి. మొట్టమొదట ఏంటో అంటే ఎట్లా చూస్తారంటే దేవుణ్ణి ఏదో ఒక సైకో మాదిరి చూస్తారు, కానీ దేవుణ్ణి దేవుడిగా చూసినట్లయితే ఎంతో ప్రేమ స్వరూపి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే కూడా ప్రేమ స్వరూపి ఈయన అని చెప్తా. అంటే పాత నిబంధన గురించి మనం చదువుతున్నాం కాబట్టి అలా ప్రస్తావించాను. మళ్ళీ మీరు డీప్గా వెళ్ళబోకండి. అయితే దీని వాక్యంగా మనం చూసినట్లయితే చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. తమ చెడు మార్గములను విడిచిపెట్టి ప్రార్థన చేయండి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే నీతిగా తన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు చెడు మార్గంలోకి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న ఒక ప్రశ్న మీకే విడిచిపెట్టేస్తున్నా. అది మీకు తెలుసు ఆన్సర్, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు తెలుసుకోండి. నీతిగా ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన పేరు పెట్టుకొని మనం బ్రతుకుతున్నప్పుడు అంటే క్రైస్తవంలో మనం బతుకుతున్నప్పుడు చెడు మాటలు కానివ్వండి, చెడు శాస్త్రాలు కానివ్వండి, చెడు పనులు కానివ్వండి మనం చేయకూడదు. అది ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అవి చేయకుండా ఆయన్ని వెదకడం. ఏంటంటే నాయన నీవు నాకు ఈ జీవితాన్ని అనుగ్రహించావు, ఈ జీవితంలో నీ పేరు పెట్టి నేను జీవిస్తున్నాను, నీ పేరు పెట్టుకొని నేను బ్రతుకుతున్నాను, కాబట్టి నీ యొక్క హృదయం నాకు ఈ హృదయానుసారుడుగా నన్ను జీవించడానికి నాకు శక్తిని అనుగ్రహించు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన అనుకునే మొట్టమొదటి విషయం ఏంటంటే నా బిడ్డ నన్ను వెతకాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నీతిగా జీవించాం కాబట్టి మనం వెతకాలని ఆశపడతాం. ఆయన్ని వెతకాలి అని ఆశపడిన ప్రతిసారి కూడా మనం నిలబడతాం కానీ పడిపోం. మనం చాలా సందర్భాల్లో ఎక్కడ పడిపోతాం అంటే ఆయన్ని వెతకినప్పుడు, ఆయన బిడ్డలమై ఆయన పేరు పెట్టుకొని మనం జీవిస్తున్నప్పుడు, ఏమంటారంటే చెడు మార్గంలో ప్రవేశించినప్పుడు, ఆయన బిడ్డలమై ఆయన పేరు పెట్టుకొని చెడు మార్గంలో జీవించినప్పుడు మనం పడిపోతాం. ఆ తప్పు తెలుసుకొని మనల్ని మనం తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు
ఆయన మొహం చాటేయడు. ఆయన మన ప్రార్థనలన్నింటిని విని మన దేశమును స్వస్థపరుస్తాడు. ఎంత చక్కటి మాట చూడండి. నీతిగా జీవించండి, పశ్చాత్తాపం కలిగి జీవించండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ప్రార్థన చేయండి అని పాత నిబంధన గ్రంథం నుంచి చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు దేవుడు. ఏంటంటే నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులను ప్రస్తావించడం ఆయన బాగుంది. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్న వేసుకున్నాం. ఏంటంటే సరే, ఒక క్రైస్తవుడు మరియు ఒక హైందవుడికి ఒక చిన్న డిబేట్ జరిగింది అనుకున్నాం. ఊరికే వాళ్ళు అనుకున్నారు, ఈయన గురించి ఈయనకి బాగా తెలుసు, ఆయన గురించి ఆయనకి బాగా తెలుసు, ఈ రెండు గ్రంథాల గురించి ఇద్దరు మంచి నిష్ణాతులు. ఈయన వచ్చి ఆయన అడిగారు, హైందవుడు ఎవరైతే ఉన్నారో ఆయన క్రైస్తవుని అడిగారు, అయ్యా ఎంతసేపు మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని మార్గాలు ఎతకాల, ఆయనే మార్గం సత్యం జీవం అన్నాడు కదా, ఎంతసేపు అయ్యే చెప్తారు కానీ నిత్య జీవం వెళ్ళగలుగుతారు చెప్పండి అయ్యా అని అంటారు. అయితే ఇక్కడ క్రైస్తవ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఈయనకి ఆన్సర్ తెలుసు. అయ్యా మార్గం నేనే మార్గము సత్యము జీవం అని చెప్పాడయ్యా ఆయన ద్వారానే మనకు నిత్య జీవము అని ఆయనకి చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ ఆయనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఆయనకేదో బైబుల్ తెలియకనో లేదంటే బైబిల్లో ఉండే విషయాలు తెలియకనో ఆయనకు అర్థం కాకపోవడం దాన్ని పక్కన పెడితే, మొట్టమొదట మన బతుకులో ఈ హైందవుడు ఒక మార్గం సత్యం జీవము దేవుడే ఎరిగి ఈ ఒక క్రైస్తవుడు ముందు కొనసాగిపోతున్నాడు అని ఈ హైందవుడు గ్రహించలేడు. ఎందుకంటే ఆ బతుకు మనం బతకం కాబట్టి. ఆ బతుకు మనం బతికితే చాలా మంది హైందవులు మనల్ని ఆ క్వశ్చన్ అడగరు. మనం మన మాటల్లో కొన్ని మాటలను వదిలేస్తాం. ఎప్పుడనంటే దేవుడు మమ్మల్ని కష్టాల బాటలో నడిపిస్తున్నాడు, దేవుడు మనల్ని హింసిస్తున్నాడు అని పాటలు రాయడం, గట్టిగా మాట్లాడంటే మన మొరని చెప్పడం. ఏంటంటే బయట వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారంటే, అప్పుడు వీళ్ళ దేవుడు మార్గం సత్యం జీవం అన్నాడు కదా, ఆయన ద్వారా నిత్య జీవం అని చెప్పాడు కదా, వీళ్ళు ఎందుకు మొర పెట్టుకుని బయట పాటలు పాడుతున్నారని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి విషయం చాలా మందికి అర్థం కాదు. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. నీ జీవితంలో అనేక సందర్భాల్లో నువ్వు పడిపోతున్నావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన జనులుగా ఆయన పేరు పెట్టుకుని నువ్వు జీవిస్తున్నప్పటికీ చెడు మార్గాలు నువ్వు ఎంచుకున్నావని లెక్క. ఇక్కడ ఆయన చెప్తున్నది కూడా అదే. కావంటే మళ్ళీ చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గముని విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. ఇక్కడ పశ్చాత్తాపం అనేది మనకు కలిగితే అన్ని ఒక ప్రశ్నలకు సమాధానం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, చెడు మార్గాలన్నా పాపమే. ఇప్పుడు మనకు విషయం తెలిసి దాన్నే చేయడం కూడా పాపమే. ఆ రెండు పాపాలకి రెండు పాపాలు అంటే మనం చేసే ప్రతి పాపాన్ని కూడా మనం తగ్గించుకొని చెడు మార్గాలను విడిచిపెట్టి ఆయన జనులుగా జీవిస్తున్నాం కనుక ఆయన్ని వెతకినట్లయితే తప్పకుండా, ఆ పశ్చాత్తాపంతో ఆయన వెతకినట్లయితే తప్పకుండా ఆయన మన దేశాన్ని స్వస్థపరుస్తాడు అనండి. అంటే ఆయన కార్యం మన జీవితంలో జరుగుతుంది. ఆయన కార్యం మన జీవితం చేసినప్పుడు మనం ఏమవుతాం? పడిపోయిన దగ్గర నిలబడతాం. మీరు చాలా మంది మీ మనసులో ఏమనుకుంటారంటే, పశ్చాత్తాపం అని అక్షరం ఉంటేనే, పశ్చాత్తాపం అని రాయబడితేనే పశ్చాత్తాపం అదే అనుకుంటారు పరిశుద్ధ గ్రంథంలో. నేను చెప్పాను ఇప్పుడే, ఈ యొక్క పాత నిబంధన గ్రంథం ఏదైతే ఉందో దానికి ఒక్క వచనానికి 6,00,000 ఉంటాయి. 6,00,000 అర్థాలు ఉంటాయి. 1, 2 కూడా 6,00,000 అర్థాలు ఉంటాయి. ఇప్పుడు పేరు పెట్టబడిన జనులు మనం పిలుచుకున్నాడు. సరే, మనం ఆయన ఎందుకు జీవించడం లేదు, మనం చెడు మార్గాలను ఎంచుకునేసాం, ఆయన్ని వెతకడంలే, ఆయనకి ప్రార్థన చేయడంలే, మన చెడు మార్గాలను మనం విడిచిపెట్టడంలే, ఆయనకి ఆ విషయం తెలుసు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు? పశ్చాత్తాపం అనుగ్రహిస్తాడా? అనుగ్రహించడు. దేవుడు ఎప్పటికీ పశ్చాత్తాపం అనుగ్రహించడు. ఆయన శక్తి మనం పొందుకొనే మనం పడిపోయిన దగ్గర నుంచి లేయాలి తప్ప మన స్వయం శక్తితో మనం కనుక లేచినట్టయితే ఇంకా మనకు దేవుడు ఎందుక? మన స్వయం శక్తితో మనం లేయాలన్నా కూడా కుదరదు. ఎందుకంటే మనం ఆ బతుకు జీవించడం లేదు కాబట్టి. ఆ బతుకు కనుక మనం బతికితే అంటే ఏంటంటే, ఆయన పేరు పెట్టుకొని మనం ముందు కొనసాగిపోతున్నప్పుడు మనం తగ్గించుకొని మన చెడు మార్గం మనం విడిచిపెట్టి ప్రార్థన చేసిన ఎడల ఆకాశం నుండి ఆయన ఉత్తరం ఇస్తాడు.
ఆకాశం నుండి ప్రతి మన ప్రార్థనని విని మనం ఉన్న దేశంను మన ద్వారా మన దేశాన్ని రక్షిస్తాడు అనమాట. ఇంతటి మహా గొప్ప కార్యం దేవుడు మనలోకి అందించాలి అని అనుకున్నప్పుడు ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటంటే మనల్ని పడేయడం. చాలా మందికి కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. మీరు గమనిస్తే కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఆ కష్టాన్ని అందుకే దేవుడు పంపించదు మనలోకి. అప్పుడన్నా దేవుడా అంటామేమో, అప్పుడు ఖచ్చితంగా దేవుడు అని అంటాం మనం. ఆ కష్టం ద్వారా వస్తే చూసావా పశ్చాత్తాపం, నా జీవితంలో నేను ఈ పాపం చేశాను, ఈ పాపం ద్వారా వచ్చింది నాకు ఈ శిక్ష, నా పాపం ఎక్కువైపోతుంది నా జీవితంలో, ఇక నేను నా పాపం విడిచిపెట్టి నేను పశ్చాత్తాపం పొందుకొని అన్ని విడిచిపెట్టి నా చెడు మార్గాలను విడిచిపెట్టి నన్ను నేను తగ్గించుకొని ఆయన పేరు పెట్టుకొని నేను జీవిస్తున్నాడు కాబట్టి నా చెడు మార్గాన్ని విడిచిపెట్టి కనుక నేను ప్రార్థన చేసినట్టయితే ఆకాశము నుండి ఆయన నా దేశమును స్వస్థపరుస్తాడు అని నమ్మడం. అంటే నువ్వు పడిపోయిన దగ్గర లేచావు ఎప్పుడు? పశ్చాత్తాపం కలిగి జీవించినప్పుడు, నీ పాపాన్ని నువ్వు గ్రహించినప్పుడు, ఆయనకి మొర్ర పెట్టుకుంటున్నప్పుడు, ఆయన పేరు పెట్టుకొని నువ్వు జీవిస్తున్నావు కాబట్టి చెడు మార్గాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు, ఆయన బిడ్డగా నువ్వు జీవించినప్పుడు, అంటే ఆయన బిడ్డగా నువ్వు జీవించిన మరుక్షణం నువ్వు పడిపోయిన దగ్గర నుంచి నిలబడతావు లేచి. మరి ఇంకో వాక్యం కనుక మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మన జీవితంలో మనం పడిపోయాము అంటే దానికి అర్థం ఏంటంటే కనికరం లేకపోవడం. మన జీవితంలో మనం పడిపోయాము అంటే దానికి అర్థం ఏంటంటే చెడు మార్గాలను మనం విడిచిపెట్టలేదు అని అర్థం. మన జీవితంలో మనం పడిపోయాము అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన పేరు పెట్టుకొని మన జీవితం ఏదైతే ఉందో అది వ్యర్థముగా జీవిస్తున్నాము అని అర్థం. మన జీవితంలో మనం పడిపోయాము అంటే దానికి అర్థం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయడం లేదు అని అర్థం. ఇక్కడ ఇవన్నీ కూడా దేనికి కనెక్ట్ అవుతాయి అంటే పశ్చాత్తాపం అన్న ఒక మాటకి కనెక్ట్ అవుతాయి. మరి ఈరోజు టాపిక్ పశ్చాత్తాపం కాదు కదా అని మీరు అడిగినట్లయితే ఈరోజు టాపిక్ పశ్చాత్తాపమే. పడిపోయిన దగ్గర నుంచి దేవుడు నిన్ను నిలబెడతాడనంటే నీవు పడిపోయావు, పాపం ద్వారా నువ్వు పడిపోయావు, పాపంలో నువ్వు పడిపోయావు, అంటే అపవాది ద్వారా నువ్వు పడిపోయావు. దాన్ని ఎరిగి నువ్వు తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తే అపవాదిని నువ్వు జయించవచ్చు. కానీ ఆ పాపము ద్వారా వచ్చిన పశ్చాత్తాపం నువ్వు కలిగి జీవించినట్లయితే నిన్ను దేవుడు నిలబెడతాడు అని దానికి అర్థం. మీరు చాలా మంది అనుకునేస్తారు ఇప్పుడు నిలబెడతాడంటే తప్పకుండా దేవుడు మనకు పశ్చాత్తాపం అనుగ్రహించి అన్ని దేవుడు అనుగ్రహిస్తే ఇంకా మనం ఏం పొందుకుంటాం, మనం ఏం చేస్తాం నాకు అర్థం లేదు. ఇప్పుడు అంటే రక్షణ దేవుడు అనుగ్రహించాలా, కృప దేవుడు అనుగ్రహించాలా, మన స్వస్థత దేవుడు అనుగ్రహించాలా, ఆశీర్వాదం అన్ని ఆయన అనుగ్రహిస్తే ఇంకా మనం మనుషులుగా ఉన్న ఆయన పంపించిన దానికి మనం ఏం చేస్తున్నాం? బైబిల్ చదువుతామా? అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా చదువుతాం బైబిల్, ఇంకా నా మూలపడేస్తాం, ఇంకా ఎందుకులే అని అప్పుడు పోతాం, వాక్యం వింటాం, ఆయన పాస్టర్ గారు ఏదో చెప్తా ఉంటారు, మనం ఏదో చేస్తుంటాం. ఇక్కడ మన మైండ్ ఏడో ఉంటుంది. ఈరోజు ఏం సినిమా 12 గంటలకు వేస్తానన్నారు, వాడేం మాట చెప్పాడు, ఈడేం మాట చెప్పాడు, ఆమె ఏం మాట చెప్పింది, నీమేం మాట చెప్పింది, వాళ్ళ ఇంట్లో ఏం కూర, వీళ్ళ ఇంట్లో ఏం కూర, అది ఆలోచిస్తుంటాం. మనం పశ్చాత్తాపానికి ఏం చేయాలని పాస్టర్ గారు చెప్తుంటే అదేనో ఇది వింటుంటాం. ఎక్కువ పడితే ఇప్పుడు చేసేది దాచిపెట్టుకుంటాం మన అతిక్రమలను. మనం 13వ వచనంలో చెప్తున్న మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టుకున్నావు అనుకో నువ్వు పడిపోతావు. ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు పడిపోయిన స్థలంలోనే దేవుడు నిన్ను నిలబెడతాడు. పడిపోవడం గొప్ప, పడిపోయిన స్థలంలో నిలబడడం గొప్ప. నీవే ఎంచుకో ఆ మార్గాన్ని. అంటే ఇప్పుడు నేను 5 చెప్పా. 5 ఏంటంటే ఆయన జనముగా ఆయన పేరు పెట్టుకొని ఆయన జనముగా జీవిస్తున్నాము. 2వది ఏంటంటే తగ్గించుకొని ప్రార్థన చేయాలి. 3వది ఏంటనంటే చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. 4వది ఏంటనంటే అతిక్రమణను దాచిపెట్టుకోకూడదు. 5వది ఏంటంటే ఒప్పుకొని దేవుని దగ్గర రక్షణ పొందుకోవాలి. ఈ 5 మనం చేస్తున్నామా లేదా కనుక మనం పరిశీలించుకున్నట్లయితే ఈ పశ్చాత్తాపం ఎక్కడున్నా తప్పకుండా బయటకు వస్తుంది. ఎక్కడ దాచిపెట్టు అది ఉండదు, నిలిచి తప్పకుండా బయటకు వస్తుంది పశ్చాత్తాపం ఒక్కసారి నీ హృదయంలో స్టార్ట్ అయిందని అంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఇంకా మొట్టమొదటి మెట్టది క్రైస్తవ జీవితంలో. సువార్థికులుగా మీరు జీవిస్తున్నా సరే, సేవకులుగా మీరు జీవిస్తున్నా సరే,
సంఘానికి సేవ చేస్తున్న వారు ఏమైనా కానివ్వండి, దేవుని వాక్యాన్ని ఎక్కడైనా కూడా అనేక మార్గాల్లో మీరు ప్రకటిస్తున్న ఎవరైనా కూడా సరే, మొట్టమొదటి మెట్టు అని తెలుసుకోండి పశ్చాత్తాపం. రే ఎందుకు చేశాను ఇది, రే దేవుణ్ణిలో ఉండి పాపం చేశానే, ఎందుకు ఇలా పడిపోతున్నాను, తప్పు చేశా, ఏడద్దాం, దేవుని దగ్గర మోకాళ్ళు వేద్దాం, మన గుండెల్లో ఉండేది దేవుని దగ్గర ఒప్పుకుందాం. దాన్ని పశ్చాత్తాపం అంటారు. అంటే ఇది తప్పు అని తెలిసిపోయిన తర్వాత, నువ్వు అనేక సందర్భాల్లో దేవుని దగ్గర ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసావని తెలిసిన తర్వాత నీ మొట్టమొదటి రాలే కన్నీటి బొట్టు ఏదైతే ఉంటుందో దాన్నే పశ్చాత్తాపం అని పేరు పెట్టాల. ఆ పశ్చాత్తాపం ఈరోజు నీలో ఉందా? పడిపోయిన దగ్గర అంటే నీ అతిక్రమం దాచిపెట్టుకొని నువ్వు పడిపోయిన దగ్గర ఆ స్థలంలో దేవుడు నిన్ను నిలబెట్టాలి అని ఆశపడుతూ ఉన్నాడు. నీవు నిలబడాలంటే ఈరోజు నీ అతిక్రమాలని దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగి నీవు జీవించినట్లయితే పడిపోయిన దగ్గర నువ్వు నిలబడిన వారిగా అవుతావు. జ్ఞాపకం చేసుకోండి, అపవాది ఎన్ని విధాలుగా మనల్ని శోధించాలని, లేదంటే మనల్ని హింసించాలని, మనల్ని దేవుని మార్గంలో నుంచి తొలగించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నింటిని జయించి మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. మన కుటుంబాలందరికీ ఆయన తోడేయండి, కాపాడి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతనంలో ఒక మేలును కనికరమును చూపించే దేవుడా, అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాడు నన్నవాడు దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఆయన జ్ఞాపకం చేసుకున్నా తండ్రి నీ ప్రియ బిడ్డల ప్రియ కుటుంబాలను నా తండ్రి. నాయన ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి, నాయన పశ్చాత్తాపాన్ని మనలో కలిగించమని వేడుకుంటున్నాను నా తండ్రి. నాయన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నా తండ్రి నీ పేరు పెట్టుకున్న తండ్రి, నీ జన్మగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీతిగా బతికేదానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మా తప్పులు మేము తెలుసుకొని నా తండ్రి మనస్సు నా తండ్రి కలిగి, నా తండ్రి మారు మనసు మేము కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ దగ్గర ప్రార్థన చేసి మా తప్పులన్నీ ఒప్పుకొని చెడు మార్గాలను విడిచిపెట్టి నీవిచ్చే రక్షణ మేము పొందుకోవాలని నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ క్రీస్తు పరిచయం నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు మాకు తెలుపుచుండగా నాయన ప్రతి ఒక్కరి అవసరతను నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం. ప్రతి ఒక్క ప్రార్థనా విజ్ఞాపనకి మీరు సమాధానం అనుగ్రహించి జవాబును అనుగ్రహించి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉన్నత స్థాయిలకు వెళ్ళేదానికి నీ సహాయాన్ని కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మరలా నా తండ్రి నీ రాకడ సమయం కనుక ఆలస్యం అయినట్లయితే మేమందరం దగ్గర చేరి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మా ప్రసాదం చేయమని వేడుకుంటూ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మాత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.